మిత్రులందరికీ నమస్కారం మరియు అభినందనలు. ఈరోజు బాలాజీ టైప్ సెంటర్ ప్రిన్సిపల్ గారు జీవి ఆంజనేయ శాస్త్రి గారికి చిన్న ఫెసిలిటేషన్ పెట్టుకున్నాం. మనం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందరూ చర్చించుకున్నాం కూడా. నేను మా పాస్పోర్ట్లో మా కుర్రాళ్ళందరినీ కలిసి నేను మొబిలైజ్ చేశాను. కానీ ఈరోజు ఫంక్షన్కి రావడానికి చిన్న ప్రమాదం జరిగి నేను రాలేకపోయాను. అందరూ క్షమించాలి. ఈ కార్యక్రమం బాగా సక్సెస్ కావాలని మాస్టర్కి మనందరం గుర్తుంచుకొని వాళ్ళందరికీ పెట్టుకొని ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. మా మిసెస్ యాదవ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. ఇప్పుడు నాకు ఇద్దరు నేను సార్ దగ్గర లోయరు హైర్ రెండు నేర్చుకున్నాను. దాని తర్వాత నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా జాయిన్ అయ్యాను. మా మిస్సెస్ రావడం కుదరలేదు. వాళ్ళంటే ఫోటో తీస్తాను. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. ఒకళ్ళే అట్లా ఇద్దరు ఒకళ్ళొకరు పేర్లు ఇద్దరు భాష సార్. కే శేఖర్, కొట్టే శేఖర్. లేదా అందుకు మామూలుగా లేదు సార్. నేను కార్పొరేషన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయాను. ప్రస్తుతం ఆ బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయింది. సో ఎంప్లాయీ ఆఫ్ యూనియన్ బ్యాంక్, రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ యూనియన్ బ్యాంక్ అని చెప్పుకోవాలి. మాకు ఇద్దరు అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయింది. అల్లుళ్ళు అమృతం వాళ్ళు అమెరికాలో. వీళ్ళిద్దరూ నా దగ్గర టైప్ వచ్చారు. సరే అప్పుడు ఈ మేడ్ ఫర్నిచర్ చిరంజీవి సినిమా ఏంటది టైప్ ఉంటుంది. న్యాయం కావాలి, అమ్మాయి నువ్వు చెప్పలే ఏమి, నువ్వు చెప్పు 4 మాటలు. పక్షులతో ఉన్నాడు, చేతులు జాగ్రత్త. నా పేరు. నేను మాస్టర్ గారి దగ్గర టైపింగ్ ఇన్స్టిట్యూట్ చేరి లోయర్ పాస్ అయ్యాను. ఆ తర్వాత వ్యాపారంగా వైశ్య బ్యాంకులో జాయిన్ అయ్యాను. వైశ్య బ్యాంక్ నుంచి ఐఐటి యూనివర్సిటీకి మారండి. సార్ మిమ్మల్ని బీట్ చేసాను లేరు లేదా? మిమ్మల్ని బీట్ చేయడం ఏజ్లో నా పేరు కూడా టైప్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఇప్పుడు 4th డెలివరీ అయింది. 4th. నా పేరు లలితమ్మండి. నేను మ్యాథ్స్ దగ్గర తెలుగు, ఇంగ్లీష్, లోయర్, హైరు ఇవన్నీ. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నేను యాభై స్కూల్ టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎగ్జామ్లో లోయర్, ఇంగ్లీష్ లోయర్ బాగానే పాస్ అయ్యాను. తెలుగు లోయర్ ఫస్ట్ వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేశాను, హైయర్కి వెళ్ళాను. ఇంగ్లీష్ హైయర్కి వెళ్ళాను. మా వారికి ప్రైవేట్ జాబే. మాది పెద్ద ఫ్యామిలీ. బైపాస్ రోడ్లో ఉండి జడ్పీ కాంపౌండ్. అక్కడ ఈడీ చేసిన జస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. నేనే తీసుకున్నాను సార్. చేస్తున్నాను కానీ ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషనే కదా, చేయలేక కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనిపించింది. కానీ అక్కడ ఎక్సైజ్ స్కూల్లో శాలరీస్ తక్కువ అండి. కానీ ఏంటంటే ఒక సర్వీస్ మోటివ్తో మనం విడిగా ఎవరికి ఏం ఛార్జీలు ఇవ్వలేమని చెప్పి సర్వీస్ మోటివ్తో అక్కడ 35 years 28 years పనిచేశాను. 6 years అక్కడి చెప్పండి. తర్వాత ఫోటో తీస్తే కరెక్ట్గా నుంచండి మరి.
డిపార్ట్మెంట్లో ముందు టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాడు అక్కడ. సెకండ్ బాబు బీడీఎస్ ఎండిఎస్ చేశాడు, డెంటల్ డాక్టర్గా హైదరాబాద్లో చేస్తాడు. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అమ్మమ్మ కాలం అమ్మాయి జీవితం లేదు సరిగా ఇప్పుడు మేము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనుంజయరావు. అందరూ మాస్టర్ గారి దగ్గర టైప్లో షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను అది ఇదని చెప్తున్నారు. నేను మాత్రం 2 విషయాలు చెప్తాను. పర్ఫెక్షన్, నెక్స్ట్ వచ్చేసి పంక్చువాలిటీ. ఆ 2 నేనేం చేశానంటే మాస్టర్ గారి దగ్గర రావడానికన్నా ముందు ఒక 1 month బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రజెంటేషన్. పర్ఫెక్షన్, ప్రజెంటేషన్, ఈ 2 నేను ఎప్పుడు మర్చిపోతాను. ఎందుకంటే అందరూ టైప్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ క్వార్టర్ మీరు 10 పెట్టుకోండి అని చెప్తారు, మాస్టర్ 15 పెట్టుకోండి. ఎందుకలా? ఈ సెంటెన్స్ ఏది కూడా సాధ్యమంత వరకు బ్రేక్ చేయొద్దు. వర్డ్ని కోఆర్డినేషన్ అని ఉంటే మన వాళ్ళు సిఓ ఒక ఐఫోన్ లేదంటే సిఓఓ ఒక ఐఫోన్ ఇంగ్లీష్ని ఎన్ని విధాలుగా కొన్ని చేయగలరు అన్ని విధాలుగా చేసేవారు. అందుకని అది అవాయిడ్ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ అనేది ఒకటి. ప్రజెంటేషన్, పర్ఫెక్షన్. ఈ ప్రజెంటేషన్ పర్ఫెక్షన్ వల్ల నాకు మాస్టర్ గారి దగ్గర వచ్చినటువంటి ఏంటంటే ఒకేసారి డిస్ట్రిక్ట్లో ఇక్కడ టౌన్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ హైయర్కి మొత్తం గుంటూరు సిటీ నుంచి నేనే టాపర్ని మాస్టర్ గారి చేతుల మీద షీట్ తీసుకున్నాను. అదే రోజు తెలుగు లోయర్ కూడా నాకే షీట్, కానీ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. దానికి మాస్టర్ ఒక కారణం చెప్పారు, బాబు మీ పేపర్ని కనీసం 3 దిద్దుంటారు, హేమాహేమీలు దిద్దుంటారు. ఎందుకంటే అక్కడ చాలా విషయాలు జరుగుతాయి, అవన్నీ దాటుకొని మీరు ఇక్కడికి వచ్చారంటే మొత్తం అంతా మీ స్వయం కృషి. ఇప్పుడు మావాడు అంటున్నాను అనుకోకండి, వాడు నేను క్లాస్మేట్స్. 6th to 10th మేమిద్దరం క్లాస్మేట్స్. 6th to 10th. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికంటే కానీ అంటే డిఫరెంట్ బాగా స్ట్రాంగ్ అయింది మాత్రం మెయిన్ షూట్లోనే. మాకు తోడు ఇంకొకటి ఉండేవాడు రామ్మోహన్, బ్యాడ్ లక్ నౌ ఈజ్ నో. సో మీ ముగ్గురు ఈజ్ ది నెంబర్ 2 జడ్జ్. నెంబర్ 2 జడ్జ్ అంటే ఎట్లా అంటారంటే సీనియారిటీ ప్రకారం తమిళనాడులో ఉండాలంటే సంథింగ్ లైక్ దాట్ జాయిన్ అవుతారు, ఒక 1 or 2 months ఉంటారు, వెళ్ళిపోతారు. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదంతా కథ ఎందుకు చెప్పారంటే ఆ పర్ఫెక్షన్ అనేటువంటి దానివల్ల నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 1 monthలో అక్కడ ఉన్నటువంటి ఒక తమిళ జడ్జి దగ్గర ఆయనకి రావాల్సిన రెగ్యులర్ పిఏ రాలేదని చెప్పి నన్ను పంపించారు. ఫస్ట్ డే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే మా స్టేట్ వాళ్ళకి నా గురించో మా సంస్కృతి గురించో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోంట్ ఎవర్ ఫీల్ దట్ యు ఆర్ అలోన్ హియర్, ఐఎమ్ విత్ యూ అన్నారు. ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ 7.5 years. ఆయన దగ్గర ఆల్రెడీ అటాచ్డ్గా ఉన్నటువంటి 2 పిఎల్ని తీసేసి నన్ను పెట్టారు. షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ మద్రాస్ హైకోర్ట్. నౌ హి ట్రైల్స్ ఫర్ టేకింగ్ అప్ హిజ్ ఓన్ స్టార్ట్అప్. రెండో వాడు వచ్చేసి సెకండ్ ఇయర్ బీటెక్లో ఉన్నాడు, వాడు కూడా కంప్యూటర్ సైన్స్లోనే ఉన్నాడు. వీఆర్ గుడ్, వీఆర్ వెల్ సెటిల్. థ్యాంక్స్ ఫర్ ది మెసేజ్. 10 రూపాయలు 12 ఫీజు ఉంటే ఒకటి తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చేవాడు. 12 కదా అన్న, మా నాన్న అంతే ఇచ్చాడు అన్నాడు. సరే ఏం చేస్తారు సర్లే అని తీసుకున్నాడు. ఇతను నాకు 12 ఇచ్చేవాడు. వాడు ఉన్నవాడు ఊరుకోకుండా మూసుకొని కూర్చొని బాగుండదు. ఆ అబ్బాయి ఇక్కడ ఎవరు లేదు. ఇలాంటి వాడి ఇంట్లో 15 రూపాయలు చెప్పి తీసుకొచ్చాడండి. గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మా మిస్సెస్ నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి అప్పచెల్లెలు అనమాట, అంటే కజిన్ అనమాట. మా మావాడిద్దరు. నేను ఇంటర్మీడియట్ అయితే స్టేడియంలో క్రికెట్ ఆడుకుంటుంటే మా అమ్మ నేను ఎప్పుడు వీడు క్రికెట్ ఆడుకుంటున్నాడు అని ఆ బాలాజీ టైప్ ఇన్స్టిట్యూట్ పక్కన అటు ఇటు సందులు కొట్టుండేది. ఆ సందులు కొట్టు మా అమ్మ వెళ్తూ అన్నయ్య 2-3 రోజులు వచ్చి ఈ మిషన్ బాడీ చేసి మళ్ళీ నన్ను అరుస్తాడని చెప్పేసి మానేసేసారు, టైం మానేసారు. ఆ బటన్స్ మళ్ళీ ఇంకో రోజు 1 వారం 10 రోజుల తర్వాత అడిగి మా వాడు ఎట్లా టైప్ కేవలం మా మాయ వల్లే నాకు అయింది. మొత్తం 4 దగ్గరుండి కంప్లీట్ చేసేసాను. మా మాయ
టైపు స్పీడు యూనివర్సిటీకి చేసేవాడు. వీడి పేపర్ కలిసి నలుగురు దిద్దాడు. ఆ రోజు అట్లా చెప్పి నేను ఇంకో 90 వీడు స్పీడ్ చాలా బాగా పెట్టాడు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసి గుంటూరులో రిటైర్ అయ్యాను. నేను బీఎస్సీ బీఈడి చదివాను. బీఎస్సీ బీఈడి మాస్టారు రిసిప్ట్ ఇవ్వండి అన్నాను. బాబు రిసిప్ట్ అనకూడదమ్మా, రిసీట్ అనాలి. అదే చెప్పారు. అది ఇప్పుడు కూడా చెప్తే ఇంటికి వెళ్ళి ప్యాంటు కుట్టించండి అని చెప్తే అప్పుడు ప్యాంటు కుట్టించారు. ప్యాంట్ తర్వాత ఇంకో విషయం చెప్తానండి. అసలు విషయం మాస్టర్ సీక్రెట్ అది. రాజశ్రీ పిక్చర్స్ వాళ్ళ సినిమాలు అన్నీ వచ్చేవి. 11 గంటల వచ్చేవి అవన్నీ కూడా. అందుకని నన్ను టైప్ ఇన్స్టిట్యూట్లో 11 గంటలకు కూర్చోబెట్టి ఆయన సినిమా చూసి వచ్చేవాడు. అదే మేడం గారికి కూడా తెలిసిన విషయం. హాస్పిటల్లో ఆయన శ్రీనివాస ముత్యాలు. ఈయన స్పెషాలిటీ ఏమిటంటే టైప్ ఎవరన్నా లైన్ స్పేస్ ఉన్నారు తెలిసి ఇట్లా అంటారు. కానీ లైన్ స్పేస్ బార్ స్పేస్ బార్ ఇది ఇట్లా మాస్టర్ మోహన్ చోటే ఓకే అది ఆఫ్ స్పేస్. ఆ రోజు 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. అది వేసుకోండి. ఎందుకంటే అది కొంచెం సంవత్సరాలు టైప్ చేసినట్టు. అది గొప్ప ఆయన బాగా టైప్ చేస్తాడు అన్నాడు. ఒకసారి చూశాడు. అప్పుడు కోర్టు కూడా ఉన్నాయి మాట. అప్పుడు ఇంకా అదే గురువు నుంచి శిష్యులు అవ్వడం చాలా గ్రేట్గా నా అదృష్టంగా ఫీల్ అవుతుంది. నేనేమి అసూయపడతా. ఏ మాస్టర్ ఇప్పుడు మీలో చాలామంది టీచర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, రిటైన్ వాళ్ళు ఇప్పటికి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మా అమ్మాయి కూడా టీచర్. ఏ టీచర్ అయినా సరే తన దగ్గర చేసిన శిష్యుడు ఏ క్లాస్ అయినా కానీ ఇంగ్లీష్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రస్తుతం మా ఆవిడ నేను మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారిని చూసుకుంటే మా ఆవిడ గారిని ఇంట్లో పెట్టి సార్ పిలిచారని వచ్చాను. 85, 86, 87 ప్లస్ ఎంటెక్ ఏమో ఆన్లైన్ చేస్తున్నాడు. గవర్నమెంట్ తరఫున ఇచ్చారు. ఫోన్లో 2 years బట్టి జాబ్ చేస్తున్నాడు. చెన్నైలో ఉంటాడు. ఇంటి దగ్గరే ఉంటుంది. మ్యూజిక్. నేను ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట. చెప్పు మా సీతామహాలక్ష్మి మాట్లాడుతుంది. మాట్లాడమాక సైలెంట్గా ఉండండి. అందుకనే సైలెంట్గా ఉండమన్నా. ఏదో ఒకటి చెప్పలేదు. ఇప్పుడేమో కరెక్షన్ లేదు ఎట్టుకుడి. వెరీ గుడ్. నేను పుట్టింది పెరిగినంత ఇక్కడ రాగలక్ష్మి గారు తెలుసు. బాగా చిన్నప్పటి నుంచి నాగా గారు తెలుసు. కానీ సారు బాగా ప్రోత్సాహం ఇచ్చారు నాకు. 5 అయిపోవడానికి కూడా. 5కి వచ్చేసరికి 12 minutes అయిపోయింది నాకు. మళ్ళీ ఒకసారి మాత్రం అందరూ కూర్చోబెట్టిన తర్వాత ఇట్లా లైక్ ఒక సెంటెన్స్ ఇట్లా పడుకోబెట్టి రాసిన ఉంటే కొంచెం రికార్డ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇక్కడ కలిసినందుకు శుభాకాంక్షలు. మాస్టర్ గారికి అందరి తరఫున మిస్ అయ్యారు. ఆ కూడా వస్తున్నారు అనుకోండి. నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాకన్నా జూనియర్లు ఉన్నారు. ఆ రోజుల్లో నేను పరిచయం లేకపోయినా కూడా కస్టమర్లుగా నాకు చాలా మంది తెలుసు. వీళ్ళతో పాటు నేను అసలు చదువుకున్నానని తెలీదు, టైప్ నేర్చుకున్నానని తెలీదు. అసలు ఇదే మాట్లాడుకుంటే రీసెంట్గా మాట్లాడుకుంటే వరుసగా 3 సంవత్సరాలు గెట్ టుగెదర్ రాలంటే మరి టైప్ ఇన్స్టిట్యూట్ గెట్ టుగెదర్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అసలు గవర్నమెంట్ ఎటుపోయిందో కానీ అక్కడి నుంచి గెట్ టుగెదర్లో అందరిని గ్యాదర్ చేసుకోవటం. 3, 4 అయినా కొన్ని మమ్మల్ని తీర్దు కానీ ఏలేదు. మధ్య మధ్యలో వీడియో మీరు 10 ఫోటోలు తీసి మళ్ళీ మీరు వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగుతారులేండి.
మీ బాలాజీ కరెక్ట్గా వేణుగోపాల స్వామి వాకిలి నా వాకిలి ఎదురు ఒకసారి పట్టుకుంటారా కర్ణాకర్ ఉంది అలాగా ఏమంటే ఈడ చెప్పాక ఇంగ్లీష్లో 20 తెలుగులో 20 అదే ఆయన్నే కనపడుతుంది అమ్మే పేరు మర్చిపోయాను మీరు ఫోటోల కోసం ఏం కరెక్ట్గా వస్తున్నారు చెప్తాను కరెక్ట్గా నేను 7:30కి ఇక్కడ నేను 3 రోజుల నుంచి వెయిట్ చేస్తాను. భవాని ఒకసారి ఇది చెప్పకూడదు నలుగురు నాకు మా అబ్బాయి అంటుంటాడు ఏంది నీ ప్రీ శిష్యుడు మీరు ఇక్కడ చాలా మంది విద్య నేర్పే అంటే నా దగ్గర ఉన్న టైం అయిపోయింది నా తర్వాత ఎన్ని నేర్చుకున్నాను నేను ఎంఏ పిహెచ్డీలు ఎన్ని నేర్చుకున్నారు ఇయర్స్ అండి ఉండండి సార్ అడ్వాంటేజ్గా నాకు వచ్చింది. మీరు వెళ్తే బాగుంటుంది. నేను ఉంటాను పక్క ఇష్టం కావా మళ్ళీ అక్కడ చూడండి అక్కడ ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళతో మాట్లాడతానండి 2 నిమిషాలు వాళ్ళతో అవతల వాళ్ళతో మాట్లాడండి మాస్టర్ గారు. అంటే స్టిల్ ఎక్కువ ఇస్తున్నాడు అటు వాళ్ళ వైపు ఇటు పూర్ణాల పలకరిస్తా అంటే మనం మాస్టర్ గారి తరఫున వెళ్ళే వాళ్ళకి సెండ్ ఆఫ్ కూడా మనమే చెప్పాలి కదా అందుకని రండి మేడం మీరు మరి ఓకే మీరే కాదు నేను చిన్న స్మాల్ గిఫ్ట్ ఇస్తాను నాకు పెన్నులు సెట్ చేయిస్తాను నాకు మీరు పెన్ ఇచ్చారు మాస్టర్ ఇద్దరు పెన్ పట్టు నువ్వు పట్టు ముందు ఇచ్చారు కొట్టేసేటప్పుడు అట్లా అనిపించింది. ఏదైనా కొట్టేసేటప్పుడు అనిపిస్తారా కదా తెలిసి మీకు పిన్నులే ఉంది ఆనే కొట్టేసారు తర్వాత చూస్తారు తిన్నాక ఎందుకు పిలిచారు చెప్పలేదు చెప్తాను ఊరిని చెప్తుండవా ఇది కాలేజ్ అనిపిస్తాను ఇందాక నేను తప్పు చెప్పాను నేను పక్క మేడం జాగ్రత్తగా తీసుకెళ్ళండి.
హెచ్ఎం గారు అంటే అక్కడ చెప్పారు, మీరు వెళ్ళిపోయారు. చాక్లెట్ లాగా అనిపించింది కదండి, చాక్లెట్ లాగా సరే ఒక్కటి చెప్తాను, నాకెందుకో ఇందా చెప్పినట్టున్నాను, మరి ఏదో మళ్ళీ చెప్పడం అందుకని చెప్పాను అదే చెప్పడం. ఎందుకో మీ అందరికీ చూడాలనిపించింది. మీలో చాలామంది 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు కలుస్తుంటారు. అది ఇప్పుడు ఎక్కువైంది ఫ్యాషన్. నాకెందుకో మీలో చాలామందిని చూడాలనిపించింది. అయితే అదే చేసినవాడు ఇదే కాదు, అందరినీ నేను పిలవగలను. అందువల్ల నాకు గుర్తున్నంత వరకు సేకరించి కొంతమంది వేరే వాళ్ళు పంపించారు నాకు. నాకే ఇప్పుడు ఆయన నెంబర్ లేదు, ఒకటి పంపించారు. తర్వాత మీకు ఒక మాట చెప్పాలి, ఈ శేఖరు హనుమంతరావుతో పాటు శంకర్ ఉన్నాడు, వాడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఉంటాడు. ఆ శంకర్ రాళ్ళు నేను వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు, రాజు చెప్పాడు అతనికి నిన్న పాపం ఏదో చిన్న దెబ్బ తగిలింది సార్, అదే రాలేపాడు శంకర్. ఒక్కటే కొంచెం నాకు కాస్త బాగా ఉంది. ఎందుకంటే మీ అందరినీ కలవాలి అనిపించింది, అందుకని నేను ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేశాను. ఇంకా అందుకని చెప్పాను. అయితే నాకు కాస్త దురద ఎక్కువ. నిన్ను ఎవరో అడిగారండి ఒకళ్ళు నన్ను, ఎందుకు నీకేమన్నా ఏంటి అంత అవసరం అంటే ఇది చెప్తా ఉంటుంది. నేను ఒకటి చెప్పాను, నాకు దురద పుట్టి గోక్కున్నాను, ఎవరు దురద పుట్టి వాళ్ళు గోక్కుంటారు కదా. అవును, అందుకే నాకు దురద ఇంటికి 10 నిమిషాలు కూడా చెప్తున్నాను, 1-2 నిమిషాలు మీరు వినవడండి తినవడం. మా ఇల్లు అమ్మేసాండి పాత ఊరిలో, అమ్మేసాడు. నాకు చాలా వైరాగ్యం వచ్చింది, బాధ వేస్తుంది. సరే అది అమ్మడానికి కారణం చెప్పండి, అది అమ్మేసా, ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా. సరే ఊరికి ఏదో వస్తుంది, అది బ్యాంక్ మా ఊహించిన గిఫ్ట్ అంటే ఏమిస్తారు మా గురువు గారు? అదే అది చూసి ఇవ్వకల్లో నాకు శంకర్ సార్ ఒక్కసారి అందరికీ ఒకసారి కార్యక్రమానికి నేను రాలేకపోయాను. మాస్టర్ చాలా బాధపడినట్టున్నారు. వాళ్ళ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి ఈరోజు నన్ను పరామర్శించి నాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ని మా ఇంటికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయనకి చిరు సన్మానం కూడా చేసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే, నేను టైప్మెంట్షిప్లో టైప్ నేర్చుకునే 75 సంవత్సరంలో అక్కడ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. చేస్తున్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మాస్టర్ దంపతులతో మా ఇంటికి వచ్చి మా దంపతులు దీవించారు. చాలా సంతోషంగా ఉంది, అది ఇందులో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ కార్యక్రమాలన్నీ చక్కగా షూట్ చేసినటువంటి మిత్రుడు మాధవరావు వాసవి స్టూడియోకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము.
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే